హలో ఎవ్రీవన్. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆన్లైన్ క్లాస్ ఆఫ్ ఎస్ఎస్సి తెలుగు. ఈ వీడియోలో మనం వచ్చేసరికి ఏపీ ఐసెట్ 2024 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్న కౌన్సిలింగ్ యొక్క షెడ్యూల్ అనేది మనకు అనౌన్స్ చేయడం జరిగింది. సో రీసెంట్గా కనుక చూస్తే చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే, సార్ కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఏ విధంగా మేము ఫీ అనేది పే చేయాలి, ఏ సర్టిఫికెట్స్ అనేది అవసరం, ఒకవేళ కౌన్సిలింగ్ అనేది ఆన్లైన్లో జరుగుతుందా ఆఫ్లైన్లో జరుగుతుందా, మేము సెంటర్స్కి వెళ్ళాలా ఎలాగా అనేది మనకేంటంటే చాలా మెసేజెస్ అనేది రావడం జరిగింది. కానీ మన దగ్గర డేటా అనేది లేకపోవడం వల్ల మనం ఏంటంటే దానికి రిప్లై అనేది ఇవ్వలేకపోయాం. ఇప్పుడు ఏంటంటే ఒక ప్రాపర్ షెడ్యూల్ అనేది మనకు ఏపీ ఐసెట్ 2024 వాళ్ళు ఇవ్వడం అనేది జరిగింది. ఈ ప్రాపర్ షెడ్యూల్లో ఏమున్నాయి, మనము ఏ ఏ సర్టిఫికెట్స్ అనేవి కాలేజ్కి లేదా ఏదైతే ఈ కౌన్సిలింగ్ ఉందో ఈ కౌన్సిలింగ్కి మనం అప్లై చేయాలి అనేది మొత్తం అనేది చూద్దాం. ఓకేనా. సో ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కనుక చూస్తే ఏపీ ఐసెట్ 2024 అడ్మిషన్స్, ఇక్కడ చూడండి డీటెయిల్డ్ నోటిఫికేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఆప్షన్ ఎక్సర్సైజ్ ఫర్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్. అంటే మన కౌన్సిలింగ్ అనేది వెబ్ బేస్డ్ అన్నమాట. అంటే మన కౌన్సిలింగ్ అనేది ఆన్లైన్లో జరిగిపోతుంది. మనం ఏంటంటే ఏదైతే సెంటర్స్ ఉంటాయో కౌన్సిలింగ్ సెంటర్స్ అక్కడికి వెళ్ళి మన సర్టిఫికెట్స్ అవి చూపించాల్సిన అవసరం అయితే లేదు. ఇవన్నీ కూడా మనం ఏంటంటే ఆన్లైన్లో అప్లోడ్ చేసేస్తే ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ ఉందో ఏపీ ఐసెట్ 2024 యొక్క అఫీషియల్ వెబ్సైట్ అనేది ఉంది. ఆ వెబ్సైట్లో మనం కనుక అప్లోడ్ చేస్తే వాటిని వాళ్ళు వెరిఫై చేసి దాన్ని ఏంటంటే యాక్సెప్ట్ అనేది చేయడం జరుగుతుంది. సరే ఎప్పటి నుంచి ఇది స్టార్ట్ అవుతుంది ఏంటి అంటే చూడండి, ఇక్కడ చూడండి, ద క్వాలిఫైడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆఫ్ ఏపీ ఐసెట్ 2024 who are desirous for seeking admission into MBA and MCA program are informed that the web counseling process will be as per the following schedule. అంటే ఈ షెడ్యూల్ ప్రకారంగా వెబ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లికేషన్ ఆఫ్ నోటిఫికేషన్, అంటే ఈ నోటిఫికేషన్ అనేది వెబ్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందంట, 26th June, అంటే ఈ రోజు. ఓకేనా. ఈ రోజు నుంచి మీరేంటంటే ఈ నోటిఫికేషన్ అనేది పబ్లిష్ అయింది అండ్ ఈ రోజు నుంచి మీరేంటంటే అప్లై అనేది చేయొచ్చు. దేనికి? కౌన్సిలింగ్. సరే ఎక్కడి నుంచి అప్లై చేయాలి మేము, దీనికి వెబ్సైట్ ఉందా ఎలాగా అంటే, ఎస్ దీనికి ఒక ప్రాపర్ వెబ్సైట్ అనేది ఉంది. ఆ ప్రాపర్ వెబ్సైట్ ఏదైతే ఉందో, అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో దాని యొక్క లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడి నుంచి మీరు ఆ లింక్ అనేది ఓపెన్ చేసి, ఓకేనా, ఆ లింక్ మాత్రమే ఓపెన్ చేయండి. ఎందుకంటే చాలా మనకేంటంటే ఫేక్ లింక్స్ అనేవి చాలా జనరేట్ అవుతూ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే చాలా తెలుసు కదా మీకు, ఏదైతే మీరు వెబ్సైట్ కనుక ఓపెన్ చేస్తే అక్కడ యాడ్స్ కనుక వస్తే వాళ్ళకి ఏంటంటే అమౌంట్ అనేది వెళ్తుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే చాలా అటు ఇటు ఏంటంటే లింక్స్ అనేవి చేంజ్ చేస్తారు. బట్ అఫీషియల్ లింక్స్ మాత్రమే ఓపెన్ చేయండి. ఓకేనా. అఫీషియల్ ద్వారానే వెళ్ళండి. సార్ అఫీషియలా కాదా అని చెప్పేసి ఎలా ఐడెంటిఫై చేయగలం ఆ లింక్ అనేది అంటే, మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా కనిపించాలి. ఓకేనా. ఇక్కడ చూడండి, ఏపీ ఐసెట్ 2024 అడ్మిషన్స్ కండక్టెడ్ బై ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ హైదరాబాద్, ఇది అఫీషియల్ అన్నమాట. ఓకేనా. ప్రతి సంవత్సరం ఇటువంటి ఇంటర్ఫేస్తోనే మనకేంటంటే ఐసెట్ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ చూడండి, మీరేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సార్ నేనేంటంటే ఈ ఏదైతే షెడ్యూల్ చెప్తున్నారు కదా ఆ షెడ్యూల్ నేను డౌన్లోడ్ చేయాలి అంటే ఇక్కడ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఏపీ ఐసెట్ 2024 phase 1 డీటెయిల్డ్ నోటిఫికేషన్. ఇక్కడ మీరేంటంటే క్లిక్ చేస్తే మీకేమవుతుంది, ఆ డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ ఇన్ ఫ్యూచర్ అంటే మీ కౌన్సిలింగ్కి సంబంధించిన ఏ అప్డేట్స్ అయినా కూడా మీరు ఈ వెబ్సైట్లో మాత్రమే చూడగలరు. ఈ వెబ్సైట్లో మాత్రమే మీకు ఏంటంటే వస్తుంది. ఇక్కడ చూడండి, iset/sche.aponline.apt.online.in, లేదు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, డైరెక్ట్గా దానిపైన క్లిక్ చేస్తే మీరు అక్కడికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు డీటెయిల్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. క్లియరా? ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి సార్, రిజిస్ట్రేషన్స్ అనేవి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయంటే 26 నుంచి, అంటే ఈ రోజు నుంచి August 1 వరకు మాత్రమే. 26 నుంచి August 1 వరకు, అంటే మన దగ్గర ఓన్లీ 1 వీక్ టైం ఉంది, ఒక వారమే టైం ఉంది. ఓకేనా. 1 వీక్ మాత్రమే టైం ఉంది. ఈ 1 వీక్లో మనం ఏంటంటే మన యొక్క వెబ్ కౌన్సిలింగ్ అనేది మనం అప్లై చేసేయాలి. ఎటువంటి డిలే అనేది చేయొద్దు. ఓకేనా. వెంటనే మీరు కనుక ఇప్పుడు వీడియో చేస్తున్నారనుకోండి, మీరు ఏం చేయొచ్చు, మీ దగ్గర ల్యాప్టాప్ అండ్ ఇంటర్నెట్ కనెక్షన్ కనుక ఉంటే, మీ ఇంట్లోనే కనుక ఉంటే, అండ్ ఏదైతే స్కానర్ ఉందో, స్కానర్ లేకపోయినా ఇప్పుడు ఏంటంటే యాప్స్ అనేవి ఉన్నాయి, ఆ యాప్స్ ద్వారా మీరు ఏంటంటే మొత్తం స్కాన్ చేయొచ్చు. లేదు సార్ ఇదంతా ప్రాబ్లం నేను ఫేస్ చేయను, ఇదంతా రాద్దంతం నాకు అవసరం లేదు, నేను బయటికి వెళ్ళి ఓకేనా ఏదైతే నెట్ సెంటర్స్ ఉన్నాయో అక్కడ నుంచి నేను అప్లై చేస్తానంటే అలాగైనా చేయొచ్చు. కానీ బయటకు వెళ్ళి అప్లై చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూడండి, వాళ్ళ డీటెయిల్స్ ఏమో కరెక్ట్గా ఫిల్ చేస్తున్నారా లేదా,
ఒకటికి 2 సార్లు క్రాస్ వెరిఫై చేసి చేయండి. ఓకేనా? రిజిస్ట్రేషన్ అనేవి 26 నుంచి 1 ఆగస్ట్ వరకు జరుగుతాయి. నెక్స్ట్ మీ సర్టిఫికేట్స్ అనేవి ఎప్పుడు వెరిఫై అవుతాయంటే 27 నుంచి 24 వరకు. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేనే ఉన్నాను. ఓకేనా? నేనే ఐసెట్ ఎగ్జామ్ రాస్తున్నాను. ఐసెట్ ఎగ్జామ్ రాసేసాను. మంచి ర్యాంక్ వచ్చింది. నేనేం చేస్తానంటే 26 నా ప్రాసెస్ చెప్తున్నాను. నేనేం చేస్తానంటే ఒకవేళ మీ పొజిషన్‌లో నేను గనక ఉంటే నేనేం చేస్తానంటే నేను అప్లై అనేది ఈ రోజే చేసేస్తాను. 26 చేసేస్తాను. 26 చేసేస్తాను. నెక్స్ట్ ఎందుకు అలా చేస్తున్నానంటే నా వెరిఫికేషన్ అనేది 27న స్టార్ట్ అయిపోతుంది. లెట్ సే నేను 26థ్ అప్లై చేశాను. 27థ్ వెరిఫికేషన్ అయిపోయింది. ఒకవేళ నా డీటెయిల్స్ అన్నీ కరెక్ట్‌గా ఉంటే ఇక్కడితో ఈ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతుంది. లెట్ అస్ సే ఏదో ఒక చిన్న ఎర్రర్ అనేది ఉంది. ఒక చిన్న మిస్టేక్ అనేది ఉంది. వాళ్ళేం చేస్తారంటే మళ్ళీ రీఅప్లై చేయమని చెప్పేసి వాళ్ళు మనకేంటంటే మెయిల్ అనేది పంపిస్తారు. మెయిల్ కానివ్వండి లేదా మెసేజ్ కానివ్వండి, మనకేంటంటే మన ఏదైతే వెబ్సైట్ ఏదైతే ఉందో ఓకేనా, ఆ అఫీషియల్ వెబ్సైట్లో ఓపెన్ చేస్తే మనది యాక్సెప్ట్ అయిందా కాలేదా అని చెప్పేసి చూపిస్తారు. నేను ఏం చేశాను, 26న అప్లై చేశాను. 27న వెరిఫికేషన్ అయ్యింది. ఒకవేళ కంప్లీట్ అయిపోతే చాలా హ్యాపీ. నాకంటే హ్యాపీ ఎవరు లేరు. ఒకవేళ ఏదో ఒక చిన్న ఎర్రర్ ఉందో అనుకోండి, నేనేంటంటే సర్టిఫికేట్ అప్లోడ్ చేయడంలో కొంచెం మిస్టేక్ జరిగింది, లేదా ఒక చోట అప్లోడ్ చేయాల్సింది ఇంకో చోట అప్లోడ్ చేశాను, అలా జరిగింది అనుకోండి, కొంచెం కష్టం. వాళ్ళు ఏం చేస్తారంటే ఇది కాదు వేరే విధంగా అప్లోడ్ చేయండి అని చెప్పేసి నాకు 28న మెసేజ్ పెట్టేశారు. నాకేం చేశారు, 28న లెట్ అస్ సే ఆ రోజే పెట్టేయొచ్చు, బట్ 28న మెసేజ్ చేశారు. నేనేం చేయొచ్చు, అదే రోజు 28న మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసే అవకాశం అనేది ఉంటుంది. అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను మీకు? అంటే మీరు ఎంత తొందరగా అప్లై చేస్తే వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. మీరు 26th ఈరోజు అప్లోడ్ చేస్తారా, రేపటి నుంచి వెరిఫికేషన్ స్టార్ట్ అయిపోతాయి. అంటే మీరు ఫస్ట్ వరకు ఇలా అప్లోడ్ చేయొచ్చు. వాళ్ళు వాటిని వెరిఫై చేస్తూ మిమ్మల్ని కరెక్ట్ అనేది చేయవచ్చు. క్లియరా? అర్థమైందా? నెక్స్ట్ వెరిఫికేషన్ అనేది ఇక్కడ చూడండి, ఫర్ క్యాండిడేట్స్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ, అంటే కొన్ని స్పెషల్ కేటగిరీస్ ఉన్నాయి. అందులో PH కేటగిరీ, CAP, NCC, స్కౌట్స్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, ఆంగ్లో ఇండియన్స్, వీళ్ళ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఇక్కడ చూడండి, సర్టిఫికేట్ విల్ బి డన్ ఫిజికలీ. అంటే అందరికీ ఓకేనా, నార్మల్గా అందరికి వచ్చేసరికి ఆన్లైన్లో జరుగుతుంది. కానీ స్పెషల్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ ఏంటంటే ఫిజికల్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? అట్ HLC ఆంధ్రా లయోలా కాలేజ్ సెంటిటీ హాస్పిటల్ విజయవాడ. సో విజయవాడలో మనకి ఏంటంటే జరుగుతుంది. సో మీరు ఏం చేయాలంటే 2 ఆగస్ట్ ఆగస్ట్ 2వ తారీఖు మీరు ఒకవేళ స్పెషల్ కేటగిరీకి బిలాంగ్ చెందితే మీరేంటంటే 2 ఆగస్ట్ ఈ ప్లేస్కి వెళ్ళి మీరు ఫిజికల్గా మీరు ఏం చేయాలంటే మీ వెరిఫికేషన్ అనేది చేయాలి. ఓకేనా సార్? అప్లికేషన్ అయిపోయిన తర్వాత వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 4th నుంచి 4వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు, 4th నుంచి 7th వరకు మనం ఏం చేయొచ్చు అంటే మనకు ఏ కాలేజెస్ కావాలి అని చెప్పేసి మనం ఏం చేయొచ్చు, వీటిని అరేంజ్ అనేది చేయొచ్చు. లెట్ అస్ సే నాకేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు CBIT కావాలి. నేనేం చేస్తాను, ఫస్ట్ ప్రిఫరెన్స్ CBIT ఇస్తాను. నెక్స్ట్ సెకండ్ ప్రిఫరెన్స్ ఏంటంటే నేను కొంచెం నా ఏదైతే హౌస్ అనేది ఉందో ఆ హౌస్కి కొంచెం దగ్గరలో ఉండాలి. ఓకేనా, నాకు మా హౌస్కి కొంచెం దగ్గరలో ఉండాలి అని చెప్పేసి నేనేం చేస్తాను, నాకు తిరుపతిలో ఏదైనా కాలేజ్ అనుకోండి, లెట్ అస్ సే మోహన్ బాబు కాలేజ్ ఉంది, మోహన్ బాబు కాలేజ్ అనేది ఇస్తాను. నెక్స్ట్ థర్డ్, ఒకవేళ నేనేంటంటే మోహన్ బాబు కాలేజ్ కనుక రాకపోతే నేనేం చేస్తాను, హైదరాబాద్లో ఏదో ఒక కాలేజ్ అనేది చూస్ చేస్తాను. ఇలా మనం ఏంటంటే మన ప్రిఫరెన్స్ అనేది మన ఇష్ట ప్రకారంగా తీసుకోవాలి. ఓకేనా, మన ఇష్ట ప్రకారంగా తీసుకోవాలి. ఫస్ట్ నీకు ఏమనిపిస్తుంది, ఫస్ట్ నేనేంటంటే ఈ కాలేజ్లో చేస్తే బాగుంటుంది, ఫస్ట్ నేను CBITలో చేస్తే బాగుంటుంది, లేదు నేనేంటంటే హైదరాబాద్లో భద్రకాలో చేస్తే బాగుంటుంది, లేదా మోహన్ బాబులో చేస్తే బాగుంటుంది, మీకు ఏమనిపిస్తుందో అది అప్లై చేయండి. అది వస్తుందా రాదా తర్వాత విషయం. ఓకేనా, మీ యొక్క ప్రిఫరెన్స్ అనేది ఏ విధంగా ఉండాలి అంటే నేను ఒకవేళ సీట్ వస్తే నేను ఇక్కడికి వెళ్తానా, ఫస్ట్ నేను ఎక్కడికి వెళ్తాను, నెక్స్ట్ ఒకవేళ ఈ ఫస్ట్ ఆప్షన్ రాకపోతే సెకండ్ నేను ఎక్కడికి వెళ్తాను, థర్డ్ నేను ఎక్కడికి వెళ్తాను, అలా మనం ఏంటంటే మన ఏదైతే వెబ్ ఆప్షన్స్ ఉన్నాయో వాటిని ప్రిఫరెన్స్ అనేది చేయాలి. సార్ ఇప్పుడు ఓకేనా, ఇప్పుడు నేనేం చేశాను, 4వ తారీఖున నేను ఒక ఆర్డర్ చూస్ చేశాను. లెట్ అస్ సే 2, 3, 1, 4, 5 సంథింగ్ ఇలాగా. ఓకేనా, నేను చెప్తున్నాను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం.
ఈ ఈ ఆర్డర్, ఈ సీక్వెన్స్ అనేది నేను చూస్ చేశాను. నెక్స్ట్ 4th అంటే ఆ రోజు డిస్కస్ చేశాను, ఆ రోజు ఫ్రెండ్స్‌తో మాట్లాడాను, అదంతా చేశాను. మళ్ళీ నాకేమనిపించిందంటే ఫిఫ్త్ రోజు అరే! ఈ 2 అనేది ఫస్ట్ కాకుండా నేను 3 పెడితే బావుంటుంది. ఓకేనా? 3 పెడితే బావుంటుంది. అంటే మీకు డౌట్ రావచ్చు. సార్ ఇది నేను ఈ ఆప్షన్స్ అనేవి ఏదైతే వెబ్ ఆప్షన్స్ ఉన్నాయో వాటిని చేంజ్ చేయొచ్చా అంటే యెస్. అంటే 4వ తారీఖు నుంచి 4th నుంచి 7th వరకు మీ యొక్క వెబ్ ఆప్షన్స్‌ని మీరు ఎన్ని సార్లైనా చేంజ్ అనేది చేయొచ్చు. బట్ నా సజెషన్ ఏంటి అంటే ఒకసారి జాగ్రత్తగా కూర్చోండి. ఎన్నైతే ఆప్షన్స్ ఉన్నాయో అన్నిటిని లిస్ట్ డౌన్ చేయండి. కావాలంటే ఒక ప్రింటౌట్ తీసుకోండి. ఏ కాలేజ్ నేను అటెండ్ చేయగలను, ఏ కాలేజ్ అనేది నాకు బెస్ట్ ఫ్యూచర్‌ని ప్రొవైడ్ చేస్తుంది అని చెప్పేసి ఆలోచించి ఫిల్ చేయండి. ఓకేనా? మీరు 4th నుంచి 7th వరకు ఈ విధంగా చేంజ్ అనేది చేయొచ్చు. అండ్ 8వ తారీఖు కూడా మీరేంటంటే లాస్ట్‌ది 8వ తారీఖు కూడా మీరేంటంటే మీ ఆప్షన్స్‌ని చేంజ్ అనేది చేయవచ్చు. బట్ ఆఫ్టర్ 8th తర్వాత మీ యొక్క ఆప్షన్స్ అనేవి ఫ్రోజ్ అయిపోతాయి. ఏమైపోతాయి? మీ ఆప్షన్స్ అనేవి ఫ్రీజ్ అయిపోతాయి. అంటే ఏంటి? ఇక్కడ ఏదైతే మీరు ఆర్డర్ చూస్ చేస్తారో లెట్ అస్ సే ఇక్కడ నేనేం చేశాను 3, 2, 1, 5, 4 ఓకేనా? ఇది చూస్ చేశాను. ఇప్పుడు ఈ ఆప్షన్స్ అనేవి నావి ఫ్రీజ్ అయిపోతాయి. ఓకేనా? ఈ ఆప్షన్స్ ఏమైపోతాయి? ఫ్రీజ్ అయిపోతాయి. దీనిపైన మనకేంటంటే అలాట్‌మెంట్ ఆఫ్ సీట్ అనేది జరుగుతుంది. సో 8వ తారీఖు అంటే 8th ఆఫ్ ఆగస్ట్ అనేది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మన వెబ్ ఆప్షన్స్ అనేవి ఈ టైంలో ఏం చేయాలి మనము? ఎక్సర్సైజ్ అనేది చేయాలి. ఈ టైంలో మన వెబ్ ఆప్షన్స్ అనేవి ఫ్రీజ్ అయిపోతాయి. క్లియరా? సార్ వెబ్ ఆప్షన్స్ అనేవి ఫ్రీజ్ అయిపోయిన తర్వాత మనకి సీట్ అలాట్‌మెంట్ ఎప్పుడొచ్చేస్తుంది? వెంటనే అంటే 10th ఆఫ్ ఆగస్ట్, ఆగస్ట్ 10థ్‌న మనకేంటంటే సీట్ అలాట్‌మెంట్ అనేది వాళ్ళు ఇచ్చేస్తారు. సో అండ్ సో పర్సన్ అంటే నాకు షానవాజ్ ఖాన్‌కి ఈ కాలేజ్ వచ్చింది. ఓకేనా? ఉస్మానియా యూనివర్సిటీ వచ్చింది, లేదా సీబీఐటీ వచ్చింది, లేదా మోహన్ బాబు వచ్చింది. ఏదైనా చెప్పొచ్చు. ఓకేనా? సార్ 10థ్‌న మనకేంటంటే ఏమైపోతుంది? ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? ఇక్కడితో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సెకండ్ ఫేజ్ కూడా జరుగుతుందా అంటే ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత వీళ్ళు మళ్ళీ నోటీస్ అనేది ఇస్తారు. ఓకేనా? సీట్ అలాట్‌మెంట్ 10th అయిపోయింది. నెక్స్ట్ 10th సీట్ అలాట్‌మెంట్ అయిపోయిన తర్వాత సార్ నేను కాలేజ్‌కి ఎప్పుడో రిపోర్ట్ చేయాలి. ఎప్పుడు మీరు కాలేజ్‌కి రిపోర్ట్ చేయాలంటే ఒక 2 డేస్ తర్వాత అంటే 12థ్‌న మీరేంటంటే కాలేజ్‌కి రిపోర్ట్ చేయాలి. రిపోర్టింగ్ టు కాలేజ్ ఆఫ్టర్ ఫస్ట్ ఫేజ్. సో 12th నుంచి 16th వరకు మీరేంటంటే కాలేజ్‌కి రిపోర్ట్ చేయాలి. కమెన్స్‌మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ 12th నుంచి అంటే మీ క్లాస్ వర్క్స్ ఇన్ ద సెన్స్ ఏంటంటే మీ అడ్మిషన్ ప్రాసెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా 12th నుంచే స్టార్ట్ అయిపోతాయని చెప్పేసి మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు ఈ షెడ్యూల్ ఏదైతే ఈ షెడ్యూల్ అనేది ఉందో ఈ ప్రాపర్ షెడ్యూల్ మొత్తం మీకు అర్థమైంది కదా? మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఎటువంటి డిలే అనేది ఏముందిలే ఈరోజే కదా వచ్చింది రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే అని చెప్పేస్తే మీరు ఎంత డిలే చేస్తే అంత నష్టం మీకే అన్నమాట. ఓకేనా? ఎంతవరకైతే అంతవరకు ఈ 1 వీక్ 10 డేస్ ఓకేనా? ఇప్పుడు 26 కదా, 26 నుంచి 10 అంటే ఇక్కడ మనం చూస్తే కరెక్ట్‌గా 15 డేస్ ఓకేనా? ఎగ్జాక్ట్‌గా మీరు చూస్తే 15 డేస్ అంటే 2 వీక్స్ టైం. ఎంత టైము? 2 వీక్స్ ఆఫ్ టైం మాత్రమే మీకేంటంటే ఉంది. ఈ 2 వీక్స్ గనక మీరు కష్టపడడం అయిపోయింది. ఓకేనా? ఎగ్జామ్ కోసం కష్టపడ్డారు. చాలా కష్టపడ్డారు. మీకు తెలియని సబ్జెక్ట్స్ అనలిటికల్ రీజనింగ్ ఓకేనా? ఏదైతే మ్యాథమెటికల్ ఎబిలిటీ ఇవన్నీ మీకు అవసరం లేదు. తెలియని సబ్జెక్ట్స్ ఇవన్నీ. వీటికే మీరు అంత కష్టపడి అంత ర్యాంక్ అనేది తెచ్చుకుంటే మీ ఫ్యూచర్ కోసం వచ్చే ఈ 15 డేస్ అంటే ఈ 2 వారాలు కష్టపడలేరా? ఏ టైంకి అసలు నేను ఏ టైంకి లేవాలి ఓకేనా? డైలీ ఒక 1 అవర్ చూడండి. డైలీ ఒక 1 అవర్ కూర్చొని ఈ కాలేజ్ బాగుంటుందా? ఆ కాలేజ్ బాగుంటుందా? మీ ఫ్రెండ్స్‌తో డిస్కస్ చేయండి. ఆ కాలేజ్ యొక్క ప్లేస్‌మెంట్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి? ఏంటి? పర్సనల్‌గా తెలుసుకోండి. వెబ్‌సైట్స్‌లో ఏంటంటే వాళ్ళు ఏదైనా చూడండి. ఇప్పుడు నేనే ఉన్నాను. నా వెబ్‌సైట్‌లో నా గురించి నేను ఏం చేస్తాను? పంప్ అనేది ఇచ్చుకుంటాను. బోస్ట్ చేస్తాను. ఓకేనా? దానికి నేను సెల్ఫ్ డబ్బా ఇచ్చుకుంటాను. కానీ పర్సనల్‌గా ఎప్పుడైతే మీరు డిస్కస్ చేస్తారో మీకేమవుతుందంటే ఆ కాలేజ్ యొక్క డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి. క్లియరా? ఓకే. సో ఇది ఈ ప్రాపర్ షెడ్యూల్. ఇంకా ఏమైనా ఇక్కడ ఏమేమి ఇచ్చాడు? ఫస్ట్ సార్ ఇక్కడ ఫీజ్ అనేది ఎంత? ఫీజ్ అనేది ఎంత అంటే ఇక్కడ రూపీస్ 1200 1200 ఓకేనా? 1200 ప్లస్ ఏదైనా జీఎస్టీ మేబీ ఇవ్వచ్చు. చెప్పలేం. ఎందుకంటే మనకు తర్వాత లాస్ట్‌కి వెళ్ళేంత వరకు జీఎస్టీ ఉందా లేదా అని చెప్పేసి మనకు తెలియదు. ఓకేనా? బట్ 1200 సంథింగ్ అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోండి. సో 1200 రూపీస్ ఫర్ ఓసీ అండ్ బీసీ అండ్ 600 రూపీస్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ క్యాండిడేట్స్. ఇదంతా కూడా మనం ఏంటంటే ఓకేనా? ఇదంతా మనం ఏం చేయాలి? ఆన్‌లైన్‌లోనే పే చేయాలి. వెబ్‌సైట్ యొక్క లింక్ అనేది కూడా ఇక్కడ ఉంది. ఇదే వెబ్‌సైట్ లింక్ నేను కింద కూడా ఇస్తాను. ఓకేనా? ఆల్ క్యాండిడేట్స్ ఫ్రమ్ ఫస్ట్ టు లాస్ట్ ర్యాంక్ అంటే ఎవరెవరు అప్లై చేయొచ్చు అంటే అందరూ ఫస్ట్ ర్యాంక్ 1 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు అందరూ కూడా ఇక్కడ ఏంటంటే అప్లై అనేది చేయొచ్చు.
ఇక్కడ చూడండి, ఫర్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజ్ కోసం అక్కడ ఎంటర్ హాల్ టికెట్ నెంబర్. మీరు ఏ విధంగా పే చేయొచ్చు అంటే మీ హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ 2 ఎంటర్ చేసి క్లిక్ ఆన్ పే ఫీజ్ అనేది పే చేయాలి. సరే ఇదంతా మనకేంటంటే ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఫీజు గురించి ఇచ్చాడు. ఫీజు గురించి బాగానే ఇచ్చాడు, మనకు అవసరమైంది ఇవ్వలేదు. ఇక్కడ ఏంటది అవసరం ఉంటుంది, సర్టిఫికేట్స్ ఏం తీసుకెళ్ళాలి, ఓకేనా. ఫీజు అనేది నువ్వు 1200 కాదు 1500 చెప్పు, కట్టేస్తాం. సర్టిఫికేట్స్ ఏం తీసుకొని వెళ్ళాలి అది చెప్పు, అది కూడా చెప్పాడు. ఇప్పుడు చూడండి, ద ఫాలోయింగ్ ఆర్ ద స్కాన్డ్ సర్టిఫికేట్స్ టు బి అప్లోడ్, అంటే ఈ సర్టిఫికేట్స్ అనేవి మీరు అప్లోడ్ అనేది చేయాలి. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ ఏపీ ఐసెట్ 2024 హాల్ టికెట్, 2024 హాల్ టికెట్ ఏదైతే ఉందో అది అప్లోడ్ చేయాలి. సార్ ఇది నో ప్రాబ్లం, అప్లోడ్ చేసేసాం. ఇది మనకేంటంటే అవైలబుల్ ఉంది. ఒకవేళ నా దగ్గర లేకపోయినా వెబ్సైట్లో అవైలబుల్ ఉంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేస్తాను. ఇంకోటి ర్యాంక్ కార్డ్, ఇది కూడా అవైలబుల్ ఉంది సార్ నాకు, ఇది కూడా నా దగ్గర ఉంది. ఈ 2 కూడా నో ప్రాబ్లం, ఈ 2 కూడా నేను ఏంటంటే అప్లోడ్ చేసేస్తాను. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది సార్, టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. టీసీ అనేది కొంతమంది స్టూడెంట్స్కి ఏంటంటే కొంతమంది, ఓకేనా, మ్యాక్సిమం ఏంటి అంటే 80% ఆఫ్ ద స్టూడెంట్స్కి 80% ఆఫ్ ద స్టూడెంట్స్కి కాలేజెస్ అనేవి అయిపోయాయి, రిజల్ట్స్ అనేవి వచ్చేసాయి, వాళ్ళ యొక్క టీసీస్ అదంతా కూడా వాళ్ళ చేతికి వచ్చేసింది. బట్ ఓన్లీ 20% ఆఫ్ ద స్టూడెంట్స్, 20 చెప్పొచ్చు లేదా 15% చెప్పొచ్చు, 20% ఆఫ్ ద స్టూడెంట్స్కి ఏంటంటే ఒకటి రిజల్ట్స్ పెండింగ్ ఉండొచ్చు, ఓకేనా, రిజల్ట్స్ పెండింగ్ ఉండొచ్చు. దీని తర్వాత ఇంకా కొన్ని ఇష్యూస్ అనేవి ఉండొచ్చు, టీసీ అనేది ఇవ్వకపోవడము, కాలేజ్ వాళ్ళు సతాయించడము, కాలేజ్ వాళ్ళు ఏంటంటే డబ్బులు అడగడము, ఇదంతా చేస్తూ ఉండొచ్చు. మీరు ఏం చేయొచ్చు సార్, మీ దగ్గర టీసీ ఉంటే వెల్ అండ్ గుడ్, టీసీ కనుక ఉంటే అప్లోడ్ చేసేయండి, నో ప్రాబ్లం అందులో. బట్ సార్ ఒకవేళ టీసీ అనేది లేకపోతే ఏం చేయాలి చూడండి, అక్కడ వెబ్సైట్లో మనం చూద్దాం. అక్కడ ఒకవేళ టీసీ అనేది కంపల్సరీగా, ఓకేనా, టీసీ అనేది కంపల్సరీగా అప్లోడ్ చేయాలి అంటే మనకేంటంటే ఒక హెల్ప్ లైన్ నెంబర్ అనేది ఇచ్చారు. ఏమిచ్చారు, ఒక హెల్ప్ లైన్ నెంబర్ అనేది మనకేంటంటే ఇవ్వడం జరిగింది. ఆ హెల్ప్ లైన్ నెంబర్ని మనం ఏం చేయాలి, కాంటాక్ట్ అనేది చేసి మన ఇష్యూ చెప్పాలి. ఇంకా మా కాలేజ్లో ఏంటంటే ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిపోయింది కానీ రిజల్ట్ రాలేదు, అందుకే టీసీ అనేది మా దగ్గర అవైలబుల్ లేదు అని చెప్పేసి మీరు చెప్తే వాళ్ళు ఏంటంటే ఎక్సెప్షన్ అనేది ఇస్తారు. నెక్స్ట్ దాని తర్వాత డిగ్రీ మార్క్స్ మెమో, ఇక్కడ కూడా ఆ 20% ఆఫ్ ద స్టూడెంట్స్కి ఇబ్బంది వస్తుంది. ఎగ్జామ్స్ అయిపోయాయి, మార్క్స్ మెమో అవంతా వచ్చేస్తే నో ప్రాబ్లం, ఓకేనా. ఇక్కడ ఒకవేళ మార్క్స్ మెమో కనుక లేకపోతే, సార్ మార్క్స్ మెమో లేదు సార్, మీరు ఏం చేయొచ్చు, లెటెస్ట్ సే 6th సెమ్ మార్క్స్ మెమో ఇంకా రాలేదు, మీరు ఏం చేయండి, ఇప్పటివరకు ఏదైతే 5 సెమ్స్ మార్క్స్ మెమోస్ ఉన్నాయి కదా అవి అప్లోడ్ చేయండి. లేకపోతే కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో ఒకవేళ అన్నీ కలిపి కనుక ఒకేసారి వస్తే ఆ కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో అనేది కూడా అప్లోడ్ అనేది చేసేయవచ్చు, ఓకేనా, అర్థమైందా. నెక్స్ట్ డిగ్రీ యొక్క ప్రొవిజనల్ సర్టిఫికేట్, ఇది కూడా ప్రాబ్లమే, ఓకేనా. ఇక్కడ ప్రతి సంవత్సరం జరిగేదే అండి, ఇదేం న్యూ కాదు, మీరొక్కరే ఫేస్ చేస్తున్నారని కాదు, ఓకేనా. ఇక్కడ ఏంటంటే ప్రతి ఇయర్ ఎప్పుడు ఐసెట్ ఎగ్జామ్ జరిగినా కూడా ఏం జరుగుతుందంటే ఒక 10 to 15% ఆఫ్ ద స్టూడెంట్స్ దగ్గర ఇవన్నీ ఉండవు, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఉండదు, కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో ఉండదు, డిగ్రీ ప్రొవిజనల్ అనేది ఉండదు, ఎందుకంటే కాలేజ్ వాళ్ళు ఇష్యూ అనేది చేయకపోవచ్చు, ఓకేనా. సో దానికోసం ఇక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళు ఏదైతే హెల్ప్ లైన్ నెంబర్ ఉందో అక్కడ కాంటాక్ట్ చేసి వాళ్ళు ఏంటంటే రిక్వెస్ట్ చేస్తారు, వాళ్ళు ఏంటంటే అలౌ కూడా చేస్తారు, ఓకేనా. అలౌ చేయకుండా ఉండారంటే కాదు, అలౌ కూడా చేస్తారు, కానీ మ్యాక్సిమం అయిపోయి ఉంటాయి, ఓకేనా. డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉంటే డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ కూడా మీరు అప్లోడ్ అనేది చేయొచ్చు. ఇంటర్ మార్క్స్ మెమో ఆబ్వియస్లీ అందరి దగ్గర ఉంటుంది, అది అప్లోడ్ చేసేస్తారు. ఎస్ఎస్సి ఆర్ ఈక్వాలెంట్, ఇది కూడా. నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్స్, ఇక్కడ చూడండి ఇది ప్రాబ్లం అవుతుంది. 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అనేవి కావాలి అంట. సార్ ఇంటర్ డిగ్రీ నో ప్రాబ్లం మన దగ్గర అవైలబుల్ ఉంది సార్, కానీ 10th కూడా ఉంది సార్, 10th స్టడీ సర్టిఫికేట్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది, కానీ 9th లేదు సార్. 9th లేదు అని చెప్పేసి మీరు ఏం చేయాలి, మీ స్కూల్ ఉంటుంది కదా, స్కూల్కి వెళ్ళి 9th క్లాస్ యొక్క స్టడీ సర్టిఫికేట్ అనేది తీసుకోండి, ఓకేనా. వాళ్ళు ఒకవేళ మీరు ఏదైతే టైం పీరియడ్ చదివారో ఆ టైం పీరియడ్ మొత్తానికి స్టడీ సర్టిఫికేట్ ఇస్తారు అంటే తీసుకోండి, ఓకేనా. నా సజెషన్ ఏంటంటే 4th క్లాస్ నుంచి 10th వరకు స్టడీ సర్టిఫికేట్స్ ఏదైతే మీ స్కూల్ వాళ్ళు ఇస్తారో అది ఖచ్చితంగా తీసుకోండి. మీరు ఏం చేస్తారంటే నాకు 4th క్లాస్ నుంచి ఇవ్వండి సార్, ఒకవేళ ఆ స్కూల్లో మీరు 4th నుంచి కనుక చదివితే సార్ నాకు 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అనేవి ఇవ్వండి అని చెప్పేసి చెప్పండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ స్టడీ సర్టిఫికేట్స్ అనేవి మనకు ఇన్ ఫ్యూచర్ తర్వాత యూస్ఫుల్ అవుతాయి, ఓకేనా. తర్వాత వేరే వెబ్సైట్ వాళ్ళు, వేరే ఎగ్జామ్స్ వాళ్ళు ఏంటంటే అడుగుతారు, ఓకేనా. నెక్స్ట్ దాని తర్వాత ఇక్కడ చూడండి, స్టడీ సర్టిఫికేట్స్ అనేవి కనుక మన దగ్గర ఉన్నాయనుకోండి, స్టడీ సర్టిఫికేట్ ఫర్
9th 10th ఈ డిగ్రీ ఇదంతా మన దగ్గర ఉంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అవసరం ఉండదు. ఓకేనా, రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అవసరం ఉండదు. ఇక్కడ చూడండి రెసిడెన్స్ సర్టిఫికేట్ అడుగుతున్నాడు. రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇన్ కేస్ వెదర్ క్యాండిడేట్ హ్యాస్ నో ఇన్స్టిట్యూషనలైజ్డ్ ఎడ్యుకేషన్. అంటే దీనికి అర్థం ఏంటి, ఒకవేళ మీరు స్కూల్కి కానీ కాలేజ్కి కానీ వెళ్ళకుండా మీ యొక్క స్కూలింగ్ అంటే మీరు 10th కానివ్వండి, ఇంటర్ కానివ్వండి, డిగ్రీ కానివ్వండి ఓపెన్లో కనుక చేస్తే మీకు రెసిడెన్స్ సర్టిఫికేట్ అవసరం. ఒకవేళ మీరు డైరెక్ట్గా స్కూల్లో చదివినా, ఓకేనా, స్కూల్లో 9th నుంచి ఇప్పుడు చూడండి నేనేంటంటే లెటర్సే కడపకి బిలాంగ్ చేస్తాను. ఓకేనా, నేనేంటంటే 9th నుంచి డిగ్రీ మొత్తం వచ్చేసరికి కడపలోనే చేశాను. లెటర్సే ఏపీలోనే చేశాను నేను. ఓకేనా, ఏపీలోనే నేనేం చేశాను 9th నుంచి డిగ్రీ వరకు ఏపీలోనే మొత్తం చేశాను. నా స్కూలింగ్ కానివ్వండి, డిగ్రీ కానివ్వండి, ఇంటర్ కానివ్వండి అంతా ఇక్కడే జరిగింది. సో నేను 9th నుంచి డిగ్రీ వరకు ఏపీలోనే చదివాను కాబట్టి నేను లోకల్ క్యాండిడేట్ కిందకి వస్తాను. ఈ విధంగా మన రెసిడెన్స్ అనేది డిసైడ్ అవుతుంది స్టడీ సర్టిఫికేట్ ద్వారా. అందుకే ఇక్కడ స్టడీ సర్టిఫికేట్స్ అనేవి అడుగుతున్నారు. ఓకేనా, రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఒకవేళ స్కూలింగ్ కనుక లేకపోతే జరగకపోతే ఓపెన్ ఎడ్యుకేషన్ ఉంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ అవసరం. ఓకేనా, సార్ నాకు రెసిడెన్స్ సర్టిఫికేట్ లేదు అవసరమా కాదా అంటే అవసరం లేదు. ఓకేనా, ఒకవేళ మీకు స్టడీ సర్టిఫికేట్స్ ఉంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆఫ్ ఎయిదర్, ఒకవేళ అది కాకుండా రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆఫ్ ఎయిదర్ పేరెంట్ ఆఫ్ ఇన్ ఏపీ ఫర్ 10 years అంటే స్టడీ సర్టిఫికేట్ కనుక లేకపోతే, ఓకేనా, నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఆ నాన్ లోకల్ క్యాండిడేట్స్ వాళ్ళు ఏం చేయొచ్చు అంటే వాళ్ళ యొక్క ఫాదర్ కానివ్వండి, మదర్ కానివ్వండి గత 10 సంవత్సరాలుగా ఏపీలోనే ఎంప్లాయ్మెంట్ ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు ప్రూఫ్స్ ఇస్తే వాళ్ళకి కూడా లోకల్ స్టేటస్ ఇస్తారు. నెక్స్ట్ కొంతమంది ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికెట్, రేషన్ కార్డు, ఇక్కడ చూడండి ఈ రెండిట్లో ఏదో ఒకటి అప్లోడ్ చేయాలి. ఒకవేళ మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి. లేదు సార్ నా దగ్గర రేషన్ కార్డు ఒకటే ఉంది, రేషన్ కార్డు ఉంది అంటే రేషన్ కార్డు అప్లోడ్ చేస్తే చాలు. రెండిట్లో ఏదో ఒకటి అప్లోడ్ చేయండి. ఓకేనా, ఇన్కమ్ ఉంటే ఇన్కమ్, రేషన్ అంటే రేషన్. ఒకవేళ అక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయనుకోండి, ఇన్కమ్కి ఒక సపరేట్ ఆప్షన్ ఉంది, రేషన్కి ఆప్షన్ ఉంది, 2 అప్లోడ్ చేసి పడేయండి, తర్వాత మాట్లాడదాం. ఓకేనా, ఆ వెరిఫికేషన్ చేసేవాడికి తక్కువ ఉండకూడదు, ఎక్కువ ఉన్నా పర్లేదు. ఓకేనా, నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరికి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి ఏదైతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉందో అది కూడా మీరు అప్లోడ్ చేయాలి. ఒకవేళ మీరు ఈడబ్ల్యూఎస్ కనుక కేటగిరీ కనుక బిలాంగ్ చేస్తే, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కనుక ఉంటే మీరు ఏం చేయొచ్చు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ అనేది చేయొచ్చు. లోకల్ స్టేటస్ సర్టిఫికేట్, ఒకవేళ మీరు తెలంగాణ బైఫర్కేషన్ అప్పుడు తెలంగాణ నుంచి ఏపీకి కనుక వచ్చేస్తే లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అనేది మీరు అప్లోడ్ అనేది చేయాలి. ఇది ఓకేనా, ఇవి టోటల్గా మనం అప్లోడ్ చేయాల్సిన సర్టిఫికేట్. ఒకసారి మళ్ళీ చూద్దాం సార్. ఫస్ట్ వన్, సెకండ్ వన్ ఆప్షన్స్, ఫస్ట్ సెకండ్ 2 నో ప్రాబ్లం అప్లోడ్ అయిపోతాయి. కానీ 3 నుంచి 5, 3 నుంచి 5 ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, డిగ్రీ మార్క్స్ మేము, డిగ్రీ ప్రొవిజనల్, ఇవి ఇక్కడ కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో మీరు చేయాల్సిందల్లా ఏంటి, హెల్ప్ లైన్ నెంబర్ ఏదైతే ఉందో వెబ్సైట్లో మనకు హెల్ప్ లైన్ నెంబర్ అనేది ఉంటుంది, హెల్ప్ లైన్ మెయిల్ అనేది కూడా ఉంటుంది. అక్కడ ఆ నెంబర్కి కాల్ చేయండి, మెయిల్ చేయండి. సార్ మేము ఈ విధంగా మాకేంటంటే ఒక చిన్న ప్రాబ్లం అనేది ఉంది, మేము ఏం చేయాలి, మేము ఏ విధంగా దీన్ని అప్రోచ్ అవ్వాలి అని చెప్పేసి మీరు అప్లోడ్ చేయండి. అండ్ దాంతోపాటు మీరు ఏం చేస్తారంటే ఒకవేళ మీరు ఈ 20% కేటగిరీకి బిలాంగ్ కనుక అయితే, ఈ 20% కేటగిరీకి చెందిన వాళ్ళు కనుక అయితే మీరు ఏం చేయాలి, ఫస్ట్ ఈ రోజే అప్లై అనేది చేసేయాలి. ఎందుకు, వెరిఫికేషన్ అనేది 27th జరిగిపోతుంది. మీ యొక్క అప్లికేషన్లో ఏవైనా డిఫెక్ట్స్ కనుక ఉంటే మీకు తెలిసిపోతాయి. అర్థమవుతుందా నేను చెప్పేది? నేను ఎందుకు వెంటనే తొందరగా అప్లై చేయమంటున్నానంటే మీ యొక్క అప్లికేషన్లో ఏవైతే డిఫెక్ట్స్ ఉన్నాయో, ఏవైతే లోపాలు ఉన్నాయో వాళ్ళు ఏంటంటే వాటిని పాయింట్అవుట్ చేస్తారు. ఏవైతే డిఫెక్ట్స్ ఉంటాయో వాటిని మనం ఏం చేయాలంటే మళ్ళీ హెల్ప్ లైన్ నెంబర్కి మెసేజ్ చేసి ఈ విధంగా చెప్పాలి. అలా డిస్కస్ గనక చేస్తే ఓకేనా, మనం ఏం చేయొచ్చు అంటే మన యొక్క ఏదైతే కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఉందో చాలా స్మూత్గా అనేది జరుగుతుంది. ఓకేనా, ఇది టోటల్గా ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ యొక్క డీటెయిల్స్. సర్టిఫికెట్స్ అనేవి ఏమేమి కావాలి ఏంటి అనేది మొత్తం మీకు ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది మొత్తం వీళ్ళు ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ ఉందో అఫీషియల్ వెబ్సైట్లో ఇష్యూ చేసిందే. ఓకేనా, అఫీషియల్ వెబ్సైట్లో ఇష్యూ చేసింది. ఓకే, క్లియర్. సో నెక్స్ట్ దీని తర్వాత ఎలిజిబిలిటీ టు ఎంబీఏ, ఎంసీఏ. సార్ ఎంబీఏ ఎవరైనా చేయొచ్చు, ఎంబీఏ అనేది ఎవరైనా చేయొచ్చు. ఆబ్వియస్లీ మ్యాథమెటిక్స్ అనేది 10th క్లాస్లో అందరికీ ఉంటుంది అండ్ 50% మార్క్స్ కనుక ఉండాలి. నెక్స్ట్ ఎంసీఏ అనేది ఎయిదర్ మీరు బీసీఏ కానివ్వండి లేదా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అంటే బీటెక్, క్లియరా, బీటెక్ కనుక ఉంటే బీసీఏ లేదా బీటెక్ ఉంటే అండ్ మీకు 50% మార్క్స్ కనుక ఉంటే మీరు ఎంసీఏ అప్లై చేయొచ్చు. లేదు సార్ బీసీఏ కానివ్వండి లేదా బీటెక్ కానివ్వండి అది లేదు మాకు అంటే మీరు బీఎస్సీ, బీకామ్, బీఏ చేసి ఉండాలి. దానితో పాటు మీ యొక్క ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్ అనేది ఉండాలి.
ఓకేనా. ఇంటర్మీడియట్ 10+2 లెవెల్లో మ్యాథమెటిక్స్ అనేది ఉండాలి. ఒకవేళ అలా ఉండి 50% కంటే ఎక్కువ మార్క్స్ కనుక ఉంటే మీరు ఎంసీఏకి ఎలిజిబుల్. ఎంసీఏ ఏదైతే ప్రోగ్రామ్ ఉందో దానికి ఎలిజిబుల్. క్లియరా. నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ చూడండి, ఏపీ ఐసెట్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ కెన్ ఎక్సర్సైజ్ దర్ ఆప్షన్స్ ఆఫ్టర్ ఎనీ ఇంటర్నెట్ కేఫ్ అయినా చేయొచ్చు, లేదా హెల్ప్ లైన్ సెంటర్స్. కొన్ని హెల్ప్ లైన్ సెంటర్స్ కూడా ఉన్నాయి, ఓకేనా, ఏపీ ఐసెట్ వాళ్ళకి, అక్కడైనా చేయొచ్చు, లేదా ఫ్రమ్ దేర్ రెసిడెన్స్ నుంచి అయినా చేయొచ్చు. నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్ ద మెథడ్ ఆఫ్ ప్రపోజ్ షెడ్యూల్ డీటెయిల్స్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్, ఆప్షన్స్ విల్ బీ ఫ్రోజన్. మీ యొక్క ఆప్షన్స్ అనేవి 8వ తారీఖు ఫ్రీజ్ అయిపోతాయి. దాని తర్వాత మీరు చేంజ్ చేయలేరు. మళ్ళీ చెప్తున్నాను, 8వ తారీఖు తర్వాత 8th తర్వాత మీరేంటంటే మీ యొక్క ఆప్షన్స్ అనేవి ఇంకా చేంజ్ చేయలేరు. మీ యొక్క అలాట్మెంట్ అనేది 8th of August ఏదైతే మీరు ఫిల్ చేశారో దాని ప్రకారంగా అవుతుంది, ఓకేనా. 10th మనకేంటంటే సీట్స్ అలొకేషన్ జరుగుతుంది. దీని తర్వాత అన్ని ఫీ పర్టికులర్స్ అండ్ సీట్స్ అవైలబిలిటీ అండర్ కన్వేయర్ కోటా కాలేజ్ వైజ్ అవైలబుల్. సో ఇవన్నీ డీటెయిల్స్ అనేవి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఓకేనా. ఇది బేసికలీ టోటల్గా మన యొక్క ఐసెట్ 2024 కౌన్సిలింగ్, ఏపీ ఐసెట్ 2024 కౌన్సిలింగ్. ఇంకా నాకు తెలిసి మ్యాక్సిమం నేను అన్ని డౌట్స్ అనేవి అడ్రస్ చేశాను, ఓకేనా. అన్ని డౌట్స్ అనేవి అడ్రస్ చేశాను. ఒకవేళ ఇంకా మీకు కనుక డౌట్స్ కనుక ఉంటే మీరు ఏం చేయొచ్చు, కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఒకవేళ నాకు టైం కనుక ఉంటే నేను ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. ఒకవేళ నేను రిప్లై ఇవ్వలేకపోతే స్టూడెంట్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైనా మీకేంటంటే రిప్లై అనేది ఇచ్చేయడం అనేది జరుగుతుంది, ఓకేనా. క్లియరా. సో ఇక్కడతో మనం ఏం చేద్దాం, ఈ వీడియోని ఎండ్ చేద్దామా. రైట్, ఇక్కడతో మనం ఈ వీడియోని ఎండ్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఏపీ ఐసెట్ 2024 కౌన్సిలింగ్ అండ్ I wish that everyone get a good college and good placements. Thank you. Have a great day.